తాండవం ట్రైలర్ ఎలా ఉంది అసలు? చాలా బాగుంది స్వామి ట్రైలర్. ఎందుకంటే ట్రైలర్ తాండవం చూసినంతసేపు శివాయిని చూసినట్టు అనిపించింది. నా గెటప్ కానీ ఇంత కూడా ఎక్కడ కాపీ రైట్స్ కానీ ఏమీ లేవు. 1 ఎలా ఉందో కానీ 2 చూస్తుంటే ఇంకా మరీ అరాచకం అనిపిస్తుంది. నా 1 అయితే స్పీకర్లు కాలిపోయినాయి, ఇప్పుడైతే 2 అయితే థియేటర్లు కాలిపోతాయేమో మ్యాక్సిమం అనిపిస్తుంది. ఆ హీరోకి తగ్గట్టు మళ్ళీ విలన్ కూడా భలే సెట్ అయ్యాడు. ఏంటంటే ఈయనేమో శివుడు, ఆయనేమో రావణాసుడు లాగా. అసలు గెటప్, ఆ టాటోస్, కళ్ళు అసలు బాబోయ్ చూడలేక అరాచకం అనుకోలేదు. బాలకృష్ణ లుక్స్ కానీ ఎట్లా అనిపించినాయి? అసలు డిఫరెంట్గా ఉన్నాయా? డిఫరెంట్గా ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్ శివయ్య దింపేశాడు, శివుడిని దింపేశాడు. నాకు దాంట్లో ఇంకా బాగా నచ్చింది ఏంటంటే కుంభమేళ చూపించడం, సనాతన ధర్మం గురించి చెప్పడం, మళ్ళీ ఆర్మీస్కి వాళ్ళ గన్స్తో వాళ్ళే చంపడం, అది ఇంకా ఘోరం అసలు బాబు. ట్రైలర్ ఇంకా చూడాలనిపించింది. నేను చూసింది ఒకసారి ఏదో చూద్దాం ఎలా ఉంటుందా అని నేను మినిమం 20 సార్లు చూసాను ట్రైలరు. సూపర్ స్వామి. థియేటర్లు తగలడిపోతాయి. December 5th అయితే కంబ్యాక్ ఇస్తున్నాడు బోయపాటి. ఎవరైతే ఆయన్ని ఎక్కడ ఏమన్నారో వాళ్ళందరికీ ఇది గ్యారంటీ చూపిస్తున్నాడు, ప్రూఫ్. నోలు మూపిస్తాడు బోయపాటి. కంబ్యాక్ కాదు, గివే ప్యాక్ మొత్తానికి ఇచ్చేస్తున్నాడు. చూసుకోండి నేనంటే ఏంటని చూపిస్తున్నాడు. సినిమా మాత్రం హిట్ అయింది స్వామి, బ్లాక్ బస్టర్, బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. అఖండ 1 చూస్తే మంచి కలెక్షన్స్ వచ్చినాయి, ఓన్లీ తెలుగులో రిలీజ్ అయింది. అఖండ తాండవం చూస్తే పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతుంది, అలాగే ప్రమోషన్స్ కూడా అలాగే చేస్తారు. అసలు కలెక్షన్స్ పరంగా ఇంకా ఎలా ఉంటుంది అసలు? కలెక్షన్స్ పెట్టిన రోజే వచ్చేస్తాయి, ఫస్ట్ డేనే వచ్చేస్తాయి కలెక్షన్స్. ఎంత పెట్టారో బడ్జెట్ అంతే వచ్చేస్తుంది ఫస్ట్ డేనే. అసలు ట్రైలర్ తాండవం, అది ట్రైలరా లేకపోతే తాండవం? అసలు శివయ్య దిగి వచ్చి పోరాడినట్టు ఉంది అది, అసలు సూపరు. నా ఏమనుకుంటున్నా అంటే నాకు తెలిసి 1 కొంచెం అందరూ చాలామంది తిట్టుకున్నారు, బోర్ కొట్టుగా ఉంది, లీలా ఉందని. ఆ 1కి తగ్గట్టు 2లో ఎలా చూపిస్తున్నాడంటే 1కి దీనికి అసలు సంబంధం లేకుండా భలే చూపిస్తున్నాడు. మళ్ళీ ఆ కారు గుద్దడం అమ్మాయిని, ఈ శివయ్యలాగా వచ్చి నదిలో నుంచి ఇలా పైకి రావడం, అసలు హైలైట్. అసలు లాస్ట్ ఏంటంటే విలన్ ఎందుకు అలా అయ్యాడు, ఎందుకు మారాడు అలాగా, ఇది అసలు మామూలుగా లేదు. అసలు విలన్కి ఈయనకి సంబంధం ఏంటి? 1కి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. నాకు తెలిసి మ్యాక్సిమం బాక్స్ ఆఫీస్ బదులైపోతుంది అక్కడట్టు. ఎన్ని కోట్లు అనుకుంటున్నాను? 1000 కోట్లు పక్క. బాలయ్య బాబు మంచి మూవీ తీస్తున్నాడు ఇన్నాళ్ళకి. ఎప్పుడు చూసినా మాస్గా ఇలా ఉండేది, ఇప్పుడు దైవంగా, సనాతన ధర్మం గురించి, భగవద్గీత ఇవన్నీ కలిపి ఒక సినిమాలో తీస్తున్నాడు. మ్యాక్సిమం అది బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. చూడడం ఏంది బ్రో, అసలు అరాచకం బ్రో. ట్రైలర్ మాత్రము నిజంగా వేరే లెవెల్లో ఉంది బ్రో. అసలు నాకైతే మైండ్లో నుంచి పోవడంలే. ఆ ట్రైలర్ చూస్తే నాకైతే నిజంగా అసలు ఒక లైక్తోనే సరిపెట్టుకోవాలా అని అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం ఒక లైక్ కాకపోతే కొన్ని డజన్ లైకులు ఉన్న బాగుంది, కొన్ని 1000 లైకులు ఉన్న బాగుంది, నేను కొట్టేవాను కదా అనుకున్నా. ఆ రకంగా ఉంది ట్రైలర్ మాత్రము. నిజంగా ట్రైలర్ ఈ రకంగా ఉందంటే సినిమాలో చెప్తున్నా, ఖచ్చితంగా హాల్కి వెళ్ళారంటే. అఖండ 1లో మేము వెళ్ళినప్పుడు చొక్కాలు చించుకున్నాం, ఇప్పుడు మాత్రం రక్తాలు చిందించేస్తారు ఖచ్చితంగా. అవును, అఖండ 2 ఇప్పుడు పాన్ ఇండియా అండి. అఖండ 1 ఎలా ఉందంటే మీరు చూసుకుంటే అఖండ 1లో కేవలం మన తెలుగు, కొంచెం హిందీ కూడా వెళ్ళిన తర్వాత రిలీజ్ చేశారు. కానీ అఖండ 2 మాత్రం ఆల్ ఇండియాలో ఒక్కసారిగా రిలీజ్ కాబోతుంది. తెలుగు సినిమా నిజం చెప్తున్నా కదా, అట్లా కొల్లగొట్టబోతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్కే బాక్స్ బద్దలైపోద్ది. ఆ రోజు థియేటర్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తున్నా కదా, నిజంగా హర్ హర్ మహాదేవ్ అంటారు ఖచ్చితంగా సినిమా చూసినాక. అఖండ 1లో ఒక మీకు ట్రైలర్ చూసినట్టయితే ఫస్ట్ ఒక డైలాగ్ వస్తుంది, దేవుడి కోసం వెళ్ళినా కూడా వాడిని చంపే విధంగా చేస్తాడు. అంటే ఫస్ట్ పార్ట్లో అఖండ 1లో ఏం చెప్పాడంటే బాలకృష్ణ కాదు విలన్ ఏం చెప్తాడు, నీకు దేవుడు ఎందుకు కనిపిస్తాడు, అహాన్ని వదిలేసి సర్వము నువ్వే అని చెప్పేసి దేవుడాని గట్టిగా రుస్తే దేవుడు వస్తాడు. కానీ అఖండ 2లో ట్రైలర్ ఏం చెప్పాడంటే వాడు దేవుడిని పిలిచినా కూడా దేవుడు రానికుండా చేయాలని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ మీకు అఖండ 1కి 2కి లింక్ అయిపోతుంది, ఇక్కడ అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా అఖండ 1కి 2కి లింక్ అయిపోతుంది. ఇంకోటి మీరు భజన్ సినిమా చూశారు, అందులో ఒక చిన్న పాప ఉంది, ఆ పాపం కూడా తీసుకొచ్చారు సినిమా చెప్తున్నా, ఖచ్చితంగా ఆ పాపతోనే టర్న్ అయిపోతుంది. మేబీ ఇక్కడ ట్రైలర్లో మాత్రము ముగ్గురు బాలకృష్ణలు ఉన్నారు. ఒకటి ప్రకృతి కోసం ఒకరు అఖండ నార్మల్గా గడ్డం పెట్టుకున్న అఖండ కూడా ఉన్నాడు ఫస్ట్లో ఆయన. సో ఖచ్చితంగా సినిమాలో మాత్రం ఏదో పెద్ద ట్విస్ట్ అయితే ఉండబోతుంది. గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్ అబ్బా. అసలు ఆ ఫైట్ సీన్స్ అయితే లాస్ట్లో పుర్రెలు పెట్టుకుని వస్తాడు. నిజంగా ఏదైతే చెప్పాడో మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు, నేను ఆ దేవుడితో కలిసి బతుకుతా అని చెప్పేసి అన్నాడు. సో ఖచ్చితంగా పార్ట్ 1లో ఏదైతే చెప్పాడో అది కంక్లూడ్ చేయబోతున్నాడు పార్ట్ 2లో. అఘోరాలు ఏ రకంగా ఉంటారో అదంతా చూపిపోతున్నాడు. ఇంకొకటి కుంభమేళ మాత్రం ఖచ్చితంగా సినిమాకి టర్నింగ్ పాయింట్ కాబోతుంది. కుంభమేళ విజువల్స్ మాత్రం అబ్బా వేరే లెవెల్ ఉంది. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మళ్ళీ 3Dలో కూడా రిలీజ్ చేస్తారంట. 3Dలో కూడా ఉందంట. ఆడ బాలకృష్ణ కత్తితో నరికితే మాత్రం రక్తం అనేది పడుతుంది, వాళ్ళ మీద పడదు.
ఆ ఎఫెక్ట్ అంతా మన మీద ఉంటుంది ఖచ్చితంగా. థియేటర్ బయటకు వచ్చినా చెప్తున్నా ఖచ్చితంగా చెవులో థియేటర్కి వెళ్ళే వాళ్ళు చెవులో దూదులు పెట్టుకోండి, ఫస్ట్ చెవులో దూదులు పెట్టుకొని వెళ్ళండి. బయటకు వచ్చినా ఖచ్చితంగా రక్తం వస్తుంది బయటికి. కంట్రోల్ ఆది పినిశెట్టి, అయ్యో అసలు అతని గురించి చెప్పాలి. అసలు ఆది పినిశెట్టి ఏంటంటే అసలు అరాచకము. నిజంగా నిద్రపోతే కళ్ళకు వస్తున్నాడు. అసలు కళ్ళు మూసిన ఆయన, కళ్ళు తెరిచిన ఆయన ఆ రకంగా ఉన్నాడు. సరైన వాళ్ళు మూవీలో బోయపాటి ఏదైతే ఆది పినిశెట్టిని చూపించాడో దానికి డబల్ చూపిపోతున్నాడు సినిమాలో. ఖచ్చితంగా ఏదైతే అతను తీసుకున్న కాన్సెప్ట్ పార్ట్ 1లో చెప్పినట్టే, దేవుడు మీరు అహంని వదిలేసి దేవుడు వస్తాడు. ఇందులో దేవుడు వచ్చినా కూడా దేవుడిని రానికుండా చేయాలని ఆది పినిశెట్టి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్తో సినిమా దద్దరిల్లు కాబోతుంది. ఖచ్చితంగా ఎత్తున్నా. అసలు సినిమా మాత్రం బ్రేక్ ఈవెన్ నాకు తెలిసినంత వరకు ఈజీగా 500 crores కేక్ వాక్ 500 crores ఈజీ. కేక్ వాక్ అంటున్నా అంటే ఈజీ. తర్వాత నెంబర్స్ మాత్రం కౌంట్ చేయలేము. ట్రైలర్ చూసిన వాళ్ళు ఆల్రెడీ అఖండ చూసినట్టే ఉంది అని అంటున్నారు. ఎస్ కరెక్టే. ఇక్కడ ఏంటంటే మీరు ఆలోచించాల్సింది ఒకటి విషయం, అఖండ 1 కూడా ఒకటే కాన్సెప్ట్, ఏది అఘోరా కాన్సెప్ట్, పాప కోసం వస్తాడు. కానీ లాస్ట్లో అఖండ 1లో ఏం చెప్తాడు, మాటిస్తున్న తల్లి కష్టం వచ్చినా చివరికి ఆ మృత్యు ఎదురొచ్చినా నేను ఎక్కడున్నా నీ వెంటే ఉంటా ఆన అంటాడు. సో ఇక్కడ సెకండ్ పార్ట్లో ఏంటంటే అదే పాప పెద్ద అవుతుంది. పెద్దనాక పాప కష్టం వస్తుంది. మీరు చూసుకునే ట్రైలర్లో ఒక వ్యాన్ దగ్గర వస్తాడు మళ్ళీ అఘోరా. సో ఇదే అన్నమాట మీకు ప్రతిదీ అఖండ 1, 2 ఒకటే కాన్సెప్ట్, అఘోరా, శివుడు, ప్రకృతి, దైవం. సో ఇదే అనమాట కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లోనే మళ్ళీ అఖండ 2 తీశారు. సో రెండు ఒకటే అంటే కంటిన్యూషన్. కొత్తగా ఏమనిపించింది అంటే చెప్తారు రండి. కొత్తగా ఏం చెప్పారంటే ఆర్మీ వాళ్ళతో ఫైట్ ఫస్ట్ థింగ్. ఆర్మీ వాళ్ళతో ఫైట్ చేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, ఏం చెప్తాడు బాలకృష్ణ, మీరు ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా మీకు అక్కడ కనపడుతుంది ఒక మతం, కానీ మన దేశంకి వచ్చేసరికి మీకు కనపడేది ఒకటే అదే ధర్మం, హైందవ సనాతన ధర్మం అని అంటాడు. సో ఆ ధర్మం గురించి చెప్పబోతున్నాడు. ఖచ్చితంగా సినిమా మాత్రము అసలు నేను మాటలు చెప్పలేదు, నేను ఏదో కొత్త భాష ఎత్తుకోవాలి, ఏమైనా తెలుగులో ఏమైనా కొత్త పదాలు, సంస్కృతమో లేకపోతే పాలి భాష ఏదన్నా 1500వ సెంచురీకి వెళ్ళి 15th సెంచురీకి వెళ్ళి ఎత్తుకోలేమో. అఖండ తాండవం ట్రైలర్ ఎలా అనిపించింది? అఖండ తాండవం ఆడిందన్న. బాలయ్య ఫ్యాన్స్కి, బాలయ్య అభిమానులకి నిన్నటి నుంచి ఏందో మరి వాతావరణం చేంజ్ అయిందో మరి మీకుందో లేదో తెలియదు, కానీ బాలయ్య ఫ్యాన్స్కి ఎవరికైనా అడిగినా కానీ చల్లేదన్న, ఒంట్లో వేడి మొదలైంది. చాలా చాలా హ్యాపీగా ఉందన్న. ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే ప్రాణం లెగిసి వచ్చినట్టు అందన్న. ఎన్ని కష్టాలున్నా ఏమన్నా తరిమి కొడతాయి అంటే చూసావా, అంత హ్యాపీ అనిపించింది అన్న. బాలయ్య గారి డైలాగు, బాలయ్య గారి లుక్కు, అదంతా ఒక తాండవం ఆడిపోతుందన్న. కుంభమేళకి వెళ్ళలేదు అని బాధపడ్డాను. మహాకుంభమేళ జరగబోతుంది December 5, ప్రపంచం మొత్తం మహాకుంభమేళ జరగబోతుంది. చాలా చాలా హ్యాపీగా ఉందన్న. యూపీలో తాండవం ఆడబోతుంది బాలయ్య గారి ఫ్యాన్స్, కానీ బాలయ్య గారి సినిమా అక్కడ తెలుగులో కన్నా కూడా అక్కడ ఒక తాండవం ఆడబోతుందని చెప్పేసి సమాచారం అన్న. ఆల్రెడీ కటౌట్లు అన్నీ మొదలైనవి, మా ఫ్రెండ్స్ పెడుతున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉందన్న. ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి అనుకుంటున్నారు? 3వ క్యాండిడేట్ ఉందని అంటున్నారన్న, ఇంకా బయటికి రాలేదు. డబలే అనుకుంటున్నాను. ఇక 3వది ఉంటే తాండవే అన్న. శివుడు 3వ కన్ను తెరిచాడు అని అనుకుంటామన్నా మేము. అది ఆది పినిశెట్టి ఎలా ఉన్నారు? బాగుందన్న. ఆ తలలో అసలు ఆ చేతి నుంచి ఆ తలలో వస్తానంటే చిన్నపిల్లలు వెళ్ళకుండా ఉంటే మంచిది. ఎందుకు భయం వేస్తుందన్న, సామాన్యుడికే రాత్రి చూసేపాటికి అసలు అదే కల్లోకి వచ్చిందన్న ఒక రకంగా చెప్పాలంటే. అది చిన్నవాళ్ళు వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అన్న. చాలా అమ్మ. ఆయన బాలయ్య గారు మొన్న స్టేజ్ మీద ఎత్తుకుండంటే ఈయన ఎత్తుకుంటున్నాడు ఏంద్ర బాబు అని అనుకున్నా, కానీ ఈరోజు బాధపడుతున్నా. బాలయ్య గారు ఎత్తుకుని ఉండాల్సింది మిస్ అయిపోయిందిరా అన్న ఫీలింగ్ కలిగిందమ్మా రాత్రి అదే చూసినాక. అది